नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కనిపిస్తూ ఉంటుంది. సో ఇది బాగుంది, అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎక్కువ మొత్తంలో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తారు. సో టోటల్ ఇన్వెస్ట్ చేసింది ఒక 50 నుంచి ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేయగానే వాళ్ళు ఒక 3 lakhs డెస్క్టాప్ అని చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 3 lakhs ఒక హ్యూజ్ అమౌంట్ కాగానే ఈ 3 lakhs నీకు విత్డ్రా కావాలని అంటే ఈ ట్యాక్సెస్ ఇంత పే చేయాలి, ఇంత అమౌంట్ నువ్వు వేయాలి అని మళ్ళీ ఆశ కల్పిస్తూ ఉంటారు. సో మళ్ళీ ఒక 2 lakhs 3 lakhs యాడ్ చేయగానే వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ చూపిస్తున్నారు డెస్క్టాప్ పైన. ఈ విధంగా పబ్లిక్ను ఆశ కల్పించేసి వాట్సాప్ చాట్ ద్వారా వివిధ అకౌంట్లు ఇచ్చేసి ఆ అకౌంట్లకు ఈ విక్టిమ్స్ ద్వారా అమౌంట్ వేయించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు, మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా మన అమౌంట్ మనకి రిటర్న్ రావట్లేదు, కానీ వాళ్ళు చూపిస్తున్నారని వీళ్ళు రియలైజ్ అయ్యేసరికి ఆ అమౌంట్ అంతా లాస్ అయిపోతూ ఉన్నారు. సో అదే ప్రాసెస్ అంతా నిన్న కూడా అదే జరిగింది. ఆ క్రమంలో నిన్న 46 lakhs వరకు ఒక గృహిణి పోగొట్టుకోవడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ ఇన్స్టాంట్ ప్రాసెస్. ఇట్స్ ఒక అంటే లెంత్గా ఒక 1-2 months నుంచి జరుగుతూ ఉంటుంది. ఆ చార్ట్ కన్వర్జేషన్, వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే ఫ్రాడ్ స్టార్ ఉంటారో వాళ్ళు ఈ విక్టిమ్స్కి బాగా ఆశ కల్పించేసి ఆశలో పెట్టేసి డబ్బులు తీసుకుంటున్నారు. సో పబ్లిక్ అంటే అమ్మన్పూర్ ప్రజలకు ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఒకటే, డబ్బులు మనకి ఎవరు ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎవరికో మనం పుణ్యానికి డబ్బులు ఇస్తున్నాం, సో మనకి డబ్బులు ఎవరు ఇవ్వరు. అది ఒకసారి ఆలోచించండి. ఫ్రాడ్స్టర్ వాళ్ళలో చిక్కకండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు ఇచ్చినా హ్యూజ్ ప్రాఫిట్స్, హ్యూజ్ అమౌంట్స్ ఎవరు ఇవ్వలేరు. అది హైలీ ఇంపాసిబుల్. ఆశకు పోయి డబ్బులు పోగొట్టుకోకండి. ఈ క్రమంలోనే ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, జాబ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, లోన్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నాము, ఏదో ఒక ఆన్లైన్లో లేదా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉంటే నాకు జీతం వస్తుంది, నెలకు 50,000 వస్తే ఆశకు పోతున్నారు, కానీ లక్షలు పోగొట్టుకుంటున్నారు. సో పబ్లిక్ ఒకసారి అందరికీ విజ్ఞప్తి ఇదే, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకండి, ఎటువంటి ఆశలకు పోకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. దీనిలో పర్టికులర్గా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఎక్కువ విక్టిమ్స్ ఉన్నారు. సో అకార్డింగ్ టు మా డేటాబేస్ చూస్తే. సో కాబట్టి అందరికీ అదే విజ్ఞప్తి. సో ఎక్కడ ఆశకు పోకండి, ప్రలోభాలకు లోను కాకండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పోగొట్టుకోకండి. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క విషయాన్ని, ఇలా జరిగిన విషయాన్ని కన్వే చేస్తే కనీసం అట్లీస్ట్ వాళ్ళన్నా పోగొట్టుకోకుండా. వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930 అందరికీ టోల్ ఫ్రీ నెంబరు. అది ఇమీడియట్గా కనుక మీరు ఫ్రాడ్ జరిగిన 24 hours లోపు కనుక మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి కనుక దానికి కాల్ చేయగలిగితే, ఆ 1930లో టోల్ ఫ్రీ నెంబర్లో అడిగిన డేటాబేస్ అంతా ఇవ్వగలిగితే మనకి ఇమీడియట్గా ఆ అకౌంట్లో కనుక ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఉంటే హోల్డ్ చేస్తారు. మా Q4C టీమ్ ఉంది తెలంగాణకి. సో తెలంగాణ Q4C ఇమీడియట్గా ఆ యొక్క కనెక్టివిటీ ఉన్న అకౌంట్స్ అన్ని బ్రీచ్ చేస్తుంది. హోల్డ్ అనే అమౌంట్ ఉంటే అది త్రూ ప్రాసెస్ ద్వారా, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ద్వారా వెరిఫై చేసి మళ్ళీ విక్టిమ్కి వచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, సో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి, ఆశకు పోకండి, డబ్బులు పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ.